పేరు పేరున ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. సో నేను ఆదోనిలో పుట్టి పెరిగి 25 సంవత్సరాలైంది ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో వర్క్ చేస్తూ. సో ఈ అవకాశం అరుదైనది, ఎవరికి రాదు. సో 10 years నుంచి మేము ఈ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్లో ఉన్నాము. ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్కు సెలెక్ట్ అయ్యాము వరల్డ్ మాస్టర్స్లో. సో ఇది G20 గవర్నమెంట్కి కూడా సంబంధించింది, మోదీ గారు ఆధ్వర్యంలో. సో ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అంతేకాకుండా మా కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్టు, మా హస్బెండ్ సపోర్టు, ఆదోని టౌన్ సపోర్టు, ఇక్కడున్న పెద్దల సపోర్టు, మా అసోసియేషన్ సపోర్టు చాలా ఉంది నాకు. సో ఇంత దూరం వచ్చామంటే వీళ్ళందరూ సపోర్ట్ లేనిదే మేము రాలేము ఆదోని టౌన్కు. ఈ ఆల్ ఇండియా లెవెల్లో మేము థాయిలాండ్ వెళ్ళొచ్చాము. సో ఇంటర్నేషనల్ మీట్కు నాకు వచ్చేసి 2 goals వచ్చాయి. 2 gold medal, 1 silver medal. గోల్డ్ మెడల్ వచ్చేసి డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి 100 meters రన్నింగ్లో వచ్చింది, ఇంకోటి సిల్వర్ మెడల్ వచ్చేసి 2K వాక్లో వచ్చింది. సో చాలా ఆదోనికి, మన కర్నూలు డిస్ట్రిక్ట్కి చాలా గర్వపడుతున్నాను నేను ఈ అవకాశం వచ్చినందుకు. అంతేకాకుండా మనకు మోరోవర్ సపోర్ట్స్ సుధాకరయ్య గారు, ఆ కాలంలో వచ్చేసి కాసిం సార్ గారు, ఆయన పరమపదించడం వల్ల కొంచెం బ్యాక్ వచ్చేసాము. కానీ ఆయన ఆశయం ఏముందంటే మేము ఇంటర్నేషనల్ లెవెల్లో ఏషియా మీట్ వరకు వెళ్ళాలి అని ఆయన ఆశయము. సో అందువల్ల మేము ఈరోజు ఈ స్టేజ్కు రాగలిగాము. అంతేకాకుండా మనకు మోరోవర్ చాలా సపోర్టర్స్, అంతేకాకుండా మర్చెంట్ క్లబ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్, సుధాకరయ్య గారు మిగతా వాళ్ళంతా కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు, మాకు వెనక ఉండి బ్యాక్ బోన్గా నడిపించేవాళ్ళు. ఈ అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్రస్తుతానికి ఉన్న తరుణంలో అంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అమ్మాయి మేడం 50 kilometers బయటకు పంపించాలంటే కూడా పంపారు. అంటే మీరు విదేశాలకు వెళ్ళొచ్చారు కదా, ప్రస్తుతం ఉన్నటువంటి బాలికలకైతేనేమి మీతోటి వాళ్ళకైతేనేమి ఏం చెప్పవచ్చుకున్నారు? ఒకటే అండి, నేనేం చెప్పగలుగుతున్నానంటే ఇప్పుడు ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రతి రంగాల్లో ఉమెన్ రావాలని నా కోరిక. అందులో ఎడ్యుకేటెడ్ చాలా ఇంపార్టెంట్. ఒక ఎడ్యుకేటెడ్ ఉంటే ఒక అమ్మాయి ఆల్ ఓవర్ లీడ్గా చేయొచ్చు. ఒక ఫ్యామిలీనే కాదు, సొసైటీనే కాదు. 33 రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే ఒక ఉమెన్ బయటికి రావాలి, అవగాహన అవేర్నెస్ పెంచుకోవాలనే నా ఆశయం. ఒకటే, ఒంటింటికే పరిమితం కాకుండా గంట తిప్పడమే కాదు ఇంట్లో. సో బయటికి వచ్చి అన్ని సొసైటీలో ఇండివిజువాలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటే ఒక ఉమెన్ ఎక్కడి వరకైనా వెళ్ళగదని నా ఆశయం. చాలా దూరమైన ఇటువంటి మహిళలు మీరు ముందుకు పోయి అదర్ కంట్రీలో ఒక ఇంత పెద్ద ఈవెంట్ చేశారు, మీరు అవతల మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవతల మహిళలకు ఏం చెప్పాలంటే, సో ఫస్ట్ మేము స్టెప్ వేసాం, మమ్మల్ని చూసి బయటికి రండి, నేర్చుకోండి, అవేర్నెస్ పెంచుకోండి. సో మా వెనక ఉండి ఇంతమంది నడిపిస్తున్నప్పుడు మేముండి ఈ ఆదోని టౌన్కి మహిళల్ని ఇంకా గ్యాదర్ చేసి ఎక్కువ వాళ్ళ నంబర్ పెంచాలనే మా ఆశయం. ఈ కార్యక్రమాల్లో పోయినప్పుడు ఎప్పుడైనా రిస్క్ అంటే ఎందుకు వచ్చామబ్బా అని ఎప్పుడైనా అనిపించిందా మేడం? ఇప్పుడు ఒక సుఖం కావాలంటే ఒకటి కష్టపడాలండి. ఎందుకంటే అది తప్పదు. ఒక లేడీ బయటికి వెళ్తుందంటే ఎన్నో కష్టాలని వదులుకొని ముందు స్టెప్ వేయాలి ఆలోచించి. సో అవన్నీ కామన్. ఎందుకంటే ఒక మహిళ బయటకు వస్తుందంటే ఎవ్రీథింగ్, ఒకటి నెగిటివ్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ ఉంటుంది. దాన్ని మనం నిర్వహించుకొని బ్యాక్ స్టెప్ వేయకూడదని నా ఆలోచన. నా పేరు వచ్చేసి పి హరిత కుమారి. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో యాజ్ ఏ టైపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, 2 పిల్లలు. అమ్మాయి వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, జాబ్ వెరీ సూన్లో ఉంది అపాయింట్మెంట్ ఆర్డర్ కోసము. బాబు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్. మా హస్బెండ్ వచ్చేసి అడ్వకేట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.